హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. దాంతోపాటుగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4కి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ కూడా పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసి అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. నచ్చితే వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు జనవరి 11న రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ కనుక చూసినట్లయితే సో దీనిలో మనకు అసిస్టెంట్, అదేవిధంగా ఎగ్జామినర్, సిస్టమ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి 31 మార్చిన మనకు షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ షిఫ్ట్ 1 వచ్చేసి 9 నుంచి వెళ్ళి 10:30 లోపు ఉంటుంది. అదేవిధంగా షిఫ్ట్ 2 వచ్చేసి 12:30 నుంచి 2 మధ్యలో ఉంటుంది. అదేవిధంగా షిఫ్ట్ 3 వచ్చేసి 4 to 5 PM ఉంటుంది, 5:30 PM ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అదేవిధంగా ట్రాన్స్లేటర్ కావచ్చు, అసిస్టెంట్, లైబ్రేరియన్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి 1 ఏప్రిల్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి హాల్ టికెట్స్ అనేటువంటిది సో మార్చి 23 నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేశారు. సో మరొక నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ చూసినట్లయితే దీనిలో ఉన్నటువంటి మిగతా పోస్టులకు సంబంధించి సో ఇది వచ్చేసి మనకు 2nd 1st 2023 రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ సంబంధించి సో దీనిలో ఉన్నటువంటి మనకు జూనియర్ అసిస్టెంట్ క్లస్టర్ 1, క్లస్టర్ 2, క్లస్టర్ 3 అని ఇచ్చారు. అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ క్లస్టర్ 2 అని చెప్పేసి ఎగ్జామినర్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ ఇవి. సో మనకు 3rd ఏప్రిల్, అదేవిధంగా 4th ఏప్రిల్ అండ్ 5th ఏప్రిల్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. వీటిని కూడా షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3లో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి కూడా మీరు మార్చి 23 నుంచి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ ఉద్యోగాలకైతే ఎవరైతే అప్లై చేశారో ఒకసారి వీటైతే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా మంది దీనికి సంబంధించి అయితే డైలీ కింద కామెంట్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి అయితే 23 నుంచి మీకు హాల్ టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో మనకు మార్చ్ ఎండింగ్, అదేవిధంగా ఏప్రిల్ 1st వీక్లో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వీటిని చూసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు ఇక్కడ మనకు గ్రూప్ 3 దరఖాస్తులు రేపు ఆఖరు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు గ్రూప్ 3 నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ డేట్ అనేది రేపటితో మిగిలి ఉంది. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నిన్నటి వరకు అప్లికేషన్స్ కనుక చూసినట్లయితే రికార్డు స్థాయిలో 4,54,696 మంది అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకున్నట్లు ఇక్కడ మనకు TSPSC అయితే వెల్లడించింది. సో మరో 2 రోజులు గడువు ఉండడంతో సో దరఖాస్తుల సంఖ్య అనేటువంటిది 5 లక్షలు దాటేటువంటి అవకాశం ఉందని చెప్పేసి TSPSC అయితే భావిస్తుంది. సో మనకు 1363 గ్రూప్ 3 ఉద్యోగాలకు గత ఏడాది డిసెంబర్ 30న TSPSC నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. సో ఇటీవల మనకు మరొక 12 పోస్టులను కూడా దానిలో కలపడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే ఇమీడియట్గా ఈరోజు అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇప్పటివరకు గ్రూప్ 3కి అప్లై చేసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వీడియోని లైక్ చేసి కింద ఇస్తానని కామెంట్ చేయండి. సో ఇది గ్రూప్ 3కి సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ మనకి ఇది వే2 న్యూస్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే స్టాఫ్ నర్స్ పోస్టులకు 40,100 దరఖాస్తులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం 40,100 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ గడువు మనకు మంగళవారంతో అయితే ముగిసింది. సో మొత్తం 5,204 మంది స్టాఫ్ నర్సులను నియమించున్నట్లు మనకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. రాత పరీక్ష ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో టోటల్గా ఇక్కడ 40,000 మంది దీనికి దరఖాస్తు చేసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు అంబేద్కర్ వర్సిటీలో పీజీ డిప్లొమా కొత్త కోర్సులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పీజీ డిప్లొమాలో కొత్త కోర్సులు అయితే ప్రవేశపెట్టినట్లు ఇక్కడైతే ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావచ్చు, మార్కెటింగ్ మేనేజ్మెంట్ కావచ్చు, అదేవిధంగా హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇంకా ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేటువంటి కొత్త కోర్సులు అయితే తీసుకొచ్చారు. సో వీటికి సంబంధించి మార్చి 10 లోపు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఇది కోర్సెస్ చేయాలనుకుంటే మార్చి 10 లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో డీటెయిల్స్ కోసం ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. అదేవిధంగా సో దానికి సంబంధించిన వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూడండి. లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీటికి కాల్ చేసి సో మార్చి 10 లోపు వాటికి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఈపీఎఫ్లో
577 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 577 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ నెల 25 నుంచి మార్చి 17 వరకు అయితే మీరు దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించి మనకు యూపీఎస్సీ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. 418 ఇక్కడ మనకు అకౌంట్స్ ఎన్ఫోర్స్మెంట్ అకౌంట్ ఆఫీసర్లు, అదేవిధంగా 159 అసిస్టెంట్ ప్రొవిడెంట్ కమిషనర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటే ఒకసారి మీరు యూపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే అందుబాటులో ఉంది. చూసి దాని కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే చూడవచ్చు. సో ముగిసినటువంటి పోలీస్ అభ్యర్థుల ఈవెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కరీంనగర్కి సంబంధించినటువంటి అప్డేట్ ఇది. సో కరీంనగర్లో ఈవెంట్స్ అయితే కంప్లీట్ అయినట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో చివరి రోజున 1210 మంది హాజరు కాగా 437 మంది దీనికి అర్హత సాధించినట్లయితే ఇచ్చారు. సో ఈ నెల 15 నుంచి 21 వరకు ఇక్కడైతే కరీంనగర్లో వీటికి సంబంధించిన ఈవెంట్స్ అయితే కండక్ట్ చేశారు. టోటల్గా ఇక్కడ చూసినట్లయితే దేహదారుణ పరీక్షలకు 6,858 మందికి గాను 5,740 మంది హాజరు కాగా, అంటే 6,800 మందికి అడ్మిట్ కార్డ్స్ జారీ చేస్తే 5,700 మంది అయితే హాజరయ్యారు. దీనిలో 2,253 మంది అర్హత సాధించారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనిలో ఇక్కడ పురుషులకు సంబంధించి కావచ్చు, మహిళలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇది మనకు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ ఈవెంట్ సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిపక్షలో ఈరోజు మనకు దళిత ఉద్యమాలకు సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ మీకు రానున్నటువంటి పోటీ పరీక్షలో దళిత ఉద్యమాలకు వెళ్ళి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. ఈ టాపిక్ పైన ఫోకస్ చేయండి. సో ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభలో కూడా ఈరోజు చాలా మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. షార్ట్కట్లో మీరు రివిజన్ చేసుకునే విధంగా ఈ ఆర్టికల్ అయితే ఉంది. సో కంపల్సరీ దీన్ని డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు గత పరీక్షలు చూసినా కూడా మనకు దళిత ఉద్యమాలకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. సో దీని మీద కొంచెం ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇవి మనకు ఎడ్యుకేషన్ అప్డేట్స్, వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈరోజు కొంచెం తక్కువ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకే వీడియోలో మీకు న్యూస్ పేపర్ అప్డేట్స్ కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక సపోర్ట్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023 అయితే నిన్న ప్రకటించడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ మనం అయితే చూడవచ్చు. ఇక్కడ మళ్ళీ చూసినట్లయితే మళ్ళీ డామినేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులో సౌత్కు నిరాశ అని చెప్పేసి చూడవచ్చు. అర్హత లేని వారు ఉత్తమ నటులుగా ఎంపిక అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇక్కడ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వీటిని అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి RRR మూవీకి అయితే రావడం జరిగింది. ఉత్తమ నటుడు వచ్చేసి మనకు రణబీర్ కపూర్ రావడం జరిగింది. ఉత్తమ నటి వచ్చేసి ఆలియా భట్. సో గంగూబాయ్ కతియావాడా అనే సినిమాకు అందులో నటించినందుకు గాను ఆలియా భట్కు ఈ ఉత్తమ నటి అవార్డు అయితే రావడం జరిగింది. అదేవిధంగా విమర్శకుల ఉత్తమ నటుడు వచ్చేసి వరుణ్ ధావన్. అదేవిధంగా విమర్శకుల ఉత్తమ నటి వచ్చేసి విద్యా బాలన్. అండ్ ఉత్తమ సినిమాటోగ్రఫీ వచ్చేసి ఇక్కడ సిఎస్ వినోద్ మనకు విక్రమ్ వేద హిందీ మూవీ గన్ రావడం జరిగింది. అదేవిధంగా మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ వచ్చేసి రిషబ్ శెట్టి అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా టెలివిజన్ సిరీస్లో ఉత్తమ నటి వచ్చేసి తేజస్వి ప్రకాష్. అదేవిధంగా టెలివిజన్ సిరీస్లో మనకు సిరీస్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి అనుపమ అని చెప్పేసి చూడవచ్చు. అదేవిధంగా ఉత్తమ నేపథ్య గాయకుడు వచ్చేసి విశాల్ మిశ్రా. అండ్ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ వచ్చేసి మనకు కనికా కపూర్. అండ్ ఉత్తమ సినిమాటోగ్రఫర్ వచ్చేసి జయకృష్ణ గుమ్మడి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిని గుర్తుంచుకోండి. ఇవి మనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు 2023కు సంబంధించి. సో RRR సినిమాకి అయితే మనకు సో ఫిలిం ఆఫ్ ద ఇయర్గా అవార్డు రావడం జరిగింది. సౌత్ సినిమాలకు చాలా తక్కువ అవార్డ్స్ వచ్చాయి. అదే సౌత్ యాక్టర్కి అయితే ఎక్కువగా అవార్డ్స్ రాలేదని చెప్పేసి కూడా ఇక్కడైతే మనం అప్డేట్ అయితే చూడవచ్చు. సో వాటికి సంబంధించి ఇక్కడ మరొక పేజ్ కూడా ఇచ్చాను. ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. దీన్ని కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. లాస్ట్ వీక్లో వచ్చినటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు నేను నిన్న నైట్ షేర్ చేయడం జరిగింది. వీటిని కూడా ప్రతి వీక్లీ నేను వీటికి సంబంధించిన అప్డేట్స్ అనేది టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు దాంట్లో జాయిన్ కాండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అని ఇక్కడ చూసినట్లయితే సో మనకి ఇక్కడ చూసినట్లయితే సంసద్ రత్న అవార్డ్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 13 మందికి ఈ అవార్డ్స్ అయితే రావడం జరిగింది. సో ఈ అవార్డ్స్ వచ్చేసి మనకి ఏంటంటే పార్లమెంటులో అద్భుత పనితీరు కనబరిచినటువంటి పార్లమెంటేరియన్ను గౌరవించాలనే ఉద్దేశంతో మనకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇచ్చినటువంటి సలహాతోటి ఈ ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ 2010 నుంచి సంసద్ రత్న అవార్డులు అయితే ఇస్తుంది. సో ఈసారి మొత్తం 13 మందికి అయితే ఈ అవార్డ్స్ అయితే రావడం జరిగింది. దానిలో మనకి ఇక్కడ చూసినట్లయితే ఆర్జేడీ ఎంపీ అయినటువంటి మనోజ్ జూ కావచ్చు, అదేవిధంగా సిపిఎం ఎంపీ అయినటువంటి బ్రిటాస్ కూడా ఈ అవార్డ్స్ వచ్చినట్టు ఇవ్వడం జరిగింది. సో మార్చి 25న వీటిని అయితే ప్రదానం చేస్తారు. సో వీటిలో ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్గా 13 మందిని అయితే ఎంపిక చేశారు. సంసద్ రత్న 2023 అవార్డుకి అయితే ఎంపిక చేయడం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘల్వాల్ అధ్యక్షన కేంద్ర ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్ టిఎస్ కృష్ణమూర్తి సారథ్యంలోని జ్యూరీ ఈ కమిటీని మొత్తం 13 మందిని అయితే ఎంపిక చేసినట్టు ఇవ్వడం జరిగింది. దీనిలో మనకి 8 మంది వచ్చేసి లోక్సభ నుంచి అయితే ఉన్నారు, మిగతా వారు రాజ్యసభ నుంచి అయితే ఉండడం జరిగింది. సో దీనిలో ఇక్కడ ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిందంటే ఇక్కడ మనకు భారత రాజకీయాలకు ప్రజలకు విశేష సేవలు అందించినటువంటి సీనియర్ నేతలను గౌరవించేందుకు ది ఫౌండేషన్ అండ్ ప్రిసెన్స్ గత ఏడాది డాక్టర్ అబ్దుల్ కలాం
మనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా నెలకొల్పింది అనమాట. సో ఈ అవార్డు కూడా దీనిలో రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి మనకు మాజీ రాజ్యసభ సభ్యుడైనటువంటి టీకే రంగరాజన్కు సో ఈ అవార్డు అయితే రావడం జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి. సో మనకు అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి ఇక్కడ టీకే రంగరాజన్కి వచ్చింది. సో ఇక్కడ మొత్తం ఈ మనకు సంసద్ రత్న 2023 అవార్డులు వచ్చేసి 13 మందికి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ 13 మంది అని గుర్తుంచుకోండి. అదేవిధంగా అండ్ ఇక్కడ ఈ అచీవ్మెంట్ అవార్డు కూడా చాలా ఇంపార్టెంట్, ఆ నేమ్ కూడా గుర్తుంచుకున్నట్టు ప్రయత్నం చేయండి. సో ఇవి ఎందుకు ఇస్తారని డైరెక్ట్ కూడా అడగవచ్చు. సో పార్లమెంట్లో అద్భుత పనితీరు కనబరిచినటువంటి పార్లమెంటేరియన్లను గౌరవిస్తూ ఇచ్చేటువంటి అవార్డ్స్ ఇవి. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ సుద్దాల అశోక్ తేజకు పంపకవి పురస్కారం అయితే రావడం జరిగింది. సో నిన్న మనకు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిన్నైతే జరుపుకోవడం జరిగింది. సో ఆ పురస్కారంలో భాగంగా మనకు సుద్దాల అశోక్ తేజకు పంపకవి పురస్కారాన్ని అయితే ప్రదానం చేయడం జరిగింది. ఇక్కడ మనకు బండారు దత్తాత్రేయ గారు సో ఈ అవార్డుని అయితే ప్రదానం చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో డైరెక్ట్గా గుర్తుంచుకోండి. సో 2023కు సంబంధించినటువంటి ఈ పంపకవి పురస్కారం అనేటువంటిది క్రింది ఎవరికి వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సుద్దాల అశోక్ తేజ అని చెప్పేసి డైరెక్ట్గా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ విషయంలో అయితే పాలమూరు రంగారెడ్డిలో పర్యావరణ నష్ట నివారణపై అధ్యయన కమిటీ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి గత 1 వీక్ నుంచి ఏదో ఒక న్యూస్ అయితే చూస్తున్నాం. చాలా ఇంపార్టెంట్, దీనికి సంబంధించి కంప్లీట్గా చూసుకోండి. సో ఈ పథకంపై అధ్యయన కమిటీని కేంద్ర పర్యావరణ కావచ్చు అటవీ శాఖ ఆధ్వర్యంలోని నిపుణులు ముదింపు కమిటీని అయితే ఏర్పాటు చేశారు. ఈ పథకంలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టినటువంటి పనుల కారణంగా పర్యావరణానికి వాటిల్లినటువంటి నష్టంపై ఈ కమిటీ అయితే అధ్యయనం చేయడంతో పాటు వాటి యొక్క దిద్దుబాట్లు చర్యలను కూడా సిఫారసు అయితే చేస్తుంది. అయితే ఇక్కడ ఈ కమిటీని నియమించింది ఎవరంటే మనకు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు దీన్ని అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ డాక్టర్ ఏ మల్హోత్రా చైర్మన్గా ఈ కమిటీ అయితే ఉండబోతుంది అనమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఎవరి నేతృత్వంలో కమిటీ వేశారని చెప్పేసి డైరెక్ట్ అడుగుతారు. సో ఇక్కడ ఏ మల్హోత్రా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ విషయంలో అయితే మనకు సలాం సానియా అంటే ఇక్కడ చూడవచ్చు. సో టెన్నిస్కు సానియా మిర్జా అయితే వీడ్కోలు పలికింది. సో చివరి మ్యాచ్ ఆడేసినటువంటి భారత టెన్నిస్ స్టార్ సో పరాజయంతో కెరీర్కు వీడ్కోలు అని చెప్పేసి ఇక్కడ జరిగింది. మనకు అంతకుముందే సో ఈ దుబాయ్ ఓపెన్ టెన్నిస్ తోటి వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించడం జరిగింది. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో సో పరాజయంతో అయితే కెరీర్కు సానియా మిర్జా అయితే వీడ్కోలు పలికింది. సో ఈ నేపథ్యంలో మనం కొన్ని ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పటి వరకు సానియా యొక్క ఘనతలు ఏంటని చెప్పి చూడవచ్చు. సో మొదటగా సింగిల్స్ తోటి ఈమె టెన్నిస్ స్టార్ట్ చేసిన తర్వాత డబుల్స్లోకి అయితే వెళ్ళడం జరిగింది. సో సింగిల్స్లో ఈమె యొక్క అత్యుత్తమ ర్యాంక్ వచ్చేసి 27, అది 2007లో వచ్చింది. డబుల్స్ కెరియర్లో టైటిల్స్ మొత్తం 43 టైటిల్స్ అయితే గెలుచుకుంది. డబుల్స్లో అత్యుత్తమ ర్యాంక్ వచ్చేసి 2015లో ఫస్ట్ ర్యాంక్ అయితే పొందడం జరిగింది. ఇక గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ కనుక చూసినట్లయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ 2016, వింబుల్డన్ వచ్చేసి 2015, యుఎస్ ఓపెన్ టెన్నిస్ వచ్చేసి 2015. చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో సానియా మిర్జా పొందినటువంటి గ్రాండ్ స్లామ్ టైటిల్ ఏదని చెప్పేసి అడగవచ్చు. ఇక్కడ మనకి 3 ఇచ్చి ఇంకొకటి ఏదైనా ఒకటి ఇస్తాడు కనుక చాలా ఇంపార్టెంట్. ఫ్రెంచ్ ఇస్తాడు, ఇక్కడ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ రాలే కనుక సో అట్లా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అర్జున అవార్డు వచ్చేసి 2004లో వచ్చింది, పద్మశ్రీ 2006, అండ్ అదేవిధంగా ధ్యాన్ చంద్ ఖేల్ రత్న 2015, పద్మ భూషణ్ వచ్చేసి 2016లో రావడం జరిగిందనమాట. సో ఇవన్నీ ఈమె సాధించినటువంటి ఇంపార్టెంట్. ఇక్కడ గ్రాండ్ స్లామ్ మిక్స్డ్ డబుల్స్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్, యుఎస్ ఓపెన్ టెన్నిస్, ఇక్కడ మిక్స్డ్ డబుల్స్ వేరు, అదేవిధంగా గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ వేరు. సో వీటి యొక్క డిఫరెన్స్ అనేది గుర్తుంచుకోండి. సో ఇది మరొక కరెంట్ అఫైర్. ఇక నెక్స్ట్ విషయంలో ఇక్కడ మనకు టాటా చేతికి WPL రైట్స్ అని చెప్పేసి టైటిల్ రైట్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మనకు సో విమెన్స్కి సంబంధించినటువంటి క్రికెట్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది కదా. సో దీని యొక్క రైట్స్ అనేటువంటి మనకు టాటా గ్రూప్ అయితే దక్కించుకోవడం జరిగింది. అయితే ఎంత మొత్తానికి రైట్స్ తీసుకున్న విషయాన్ని అయితే ఇక్కడ మనకైతే ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. సో ఓవరాల్గా గుర్తుంచుకోండి. సో ఉమెన్స్ T20 ఏదైతే క్రికెట్కి సంబంధించినటువంటి T20 ఉంది కదా, ఈ ప్రీమియర్ లీగ్ సంబంధించి ఏ సంస్థ హక్కులను దక్కించుకుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, టాటా అని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్గా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మరొక కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ చూసినట్లయితే మనకు యూపీఐతో పే నౌ లింక్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ప్రారంభించిన మోడీ, అదేవిధంగా లీ సియోన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మన దేశానికి చెందినటువంటి డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ యూపీఐ, అదేవిధంగా సింగపూర్కు చెందినటువంటి పే నౌలు రెండు దేశాలు అయితే లింక్ చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనివల్ల 2 దేశాల్లో న్యూ డిజిటల్ ట్రాన్స్ఫర్స్ వేగంగా సులువుగా జరుగుతాయి, అదేవిధంగా నగదు బదిలీ కూడా అతి తక్కువగా ఖర్చు అవుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నిన్న ప్రధాని మోడీ గారు అదేవిధంగా సింగపూర్ పీఎం అయినటువంటి లీ సియోన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు డైరెక్ట్గా అడుగుతాడు. సో ఇటీవల భారతదేశానికి సంబంధించినటువంటి యూపీఐ సో ఈ క్రింది ఏ దేశానికి సంబంధించినటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్తో లింక్ చేసిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సింగపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సింగపూర్లో ఉన్నటువంటి పే నౌతో అయితే లింక్ చేయడం జరిగింది. సో ఇటువంటి వాటి మనకు డైరెక్ట్గా అడుగుతారు. చాలా ఇంపార్టెంట్, అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగా మనకు డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే హైదరాబాద్లో ఆధునిక ఆయుధాల తయారీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే కారకల్తో ఐకాన్ టెక్నాలజీ బదిలీ ఒప్పందం. సో చిన్న ఆయుధాల తయారీలో ఆ సంస్థకు నెంబర్ 1 స్థానం. సో కారకల్ టెక్నాలజీతో ఆయుధాల తయారీ. సో ఐకామ్లో దేశ రక్షణ అవసరాల ఉత్పత్తులు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ తెరవడం జరిగింది. సో భారతదేశ రక్షణ అవసరాలు చరిత్రలో మరో అధ్యయనం అయితే మొదలైంది. సో హైదరాబాద్ కేంద్రంగా అధునాతన చిన్న తరహా ఆయుధాల ఉత్పత్తి కానున్నాయి. సో నగరానికి చెందినటువంటి ఐకామ్ సంస్థ
ఏదైతే మన ఐకామ్ సంబంధించిన ఒక రక్షణ సంస్థ ఇంకా సైనిక దళాలకు అవసరమైనటువంటి అధునాతన ఆయుధాల తయారీ సరఫరాలో ప్రపంచ స్థాయి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఈ కారకల్ ఇంటర్నేషనల్ సంస్థతో సాంకేతిక బదిలీ ఒప్పందం అయితే కూర్చుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఐకామ్ అనేటువంటిది మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, సో దానికి సంబంధించినటువంటి సంస్థ అనమాట. సో ఇది మనకు ప్రపంచంలోనే ఈ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి కారకల్ అనేటువంటి సంస్థతో అయితే ఇక్కడ ఒప్పందం కూర్చుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనకు హైదరాబాద్లో ఈ ఒప్పందం కూరినట్లయితే ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు హైదరాబాద్ సంబంధించిన సంస్థతోటి ఇదైతే ఒప్పందం కూర్చుకోవడం జరిగింది. ఇటువంటి మనకు డైరెక్ట్గా అడుగుతారనమాట. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే చిన్న ఆయుధాల తయారీలో ఆ సంస్థ అనేటువంటిది మనకు నెంబర్ 1 పొజిషన్లో ఉంది ప్రపంచంలో చూసినట్లయితే. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సుప్రీంకోర్టులో లైవ్ ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. తొలిసారిగా ప్రయోగం అని చెప్పేసి ఇచ్చారు. సో సుప్రీంకోర్టులో మనకు మంగళవారం విచారణలను లైవ్ ట్రాన్స్క్రిప్షన్ అయితే చేశారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి తొలిసారిగా మనకి ఈ ప్రయోగం అయితే చేయడం జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కోర్టు రూమ్లో దీన్ని అయితే ప్రారంభించారు. సో ఏక్నాథ్ షిండే గ్రూప్కు శివసేన పేరును గుర్తును కేటాయిస్తూ ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయంపై వాదనల సందర్భంగా ఈ లైవ్ ట్రాన్స్క్రిప్షన్ అయితే పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో తొలిసారిగా కనుక సో డేట్ గుర్తుంచుకోండి, నిన్నటి రోజును గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఏ కేసులో భాగంగా అంటే ఈ శివసేనకు సంబంధించినటువంటి కేసులో భాగంగా దీనైతే ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి దీనైతే స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ విషయం అయితే మనకి ఇక్కడ ఉద్యోగాలకు జీవం అంటూ చూడవచ్చు. వచ్చే 5 ఏళ్లలో జీవశాస్త్ర రంగంలో మరో 4 లక్షల కోళ్ళు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇదే లక్ష్యంతో ముందుకెళ్తాం. 24 నుంచి 26 వరకు హైదరాబాద్లో బయో ఏషియా సదస్సు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. తొలిసారిగా పాల్గొన్నటువంటి యాపిల్ సో సదస్సు వివరాలు వెల్లడించినటువంటి మంత్రి కేటీఆర్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ నెల 24 నుంచి 26 వరకు మనకు హైదరాబాద్ వేదికగా సో బయో ఏషియా సదస్సు అయితే జరుగుతుంది. 20వ బయో ఏషియా సదస్సు అయితే జరగబోతుంది. ఇక్కడ ఇది గుర్తుంచుకుంటే ఎన్నోదని చెప్పేసి డైరెక్ట్ అడవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు సో ఇక్కడ దీని యొక్క నినాదం ఏంటంటే అడ్వాన్సింగ్ ఫర్ వన్ అండ్ షేపింగ్ నెక్స్ట్ జనరేషన్ హ్యూమరైజ్డ్ హెల్త్ కేర్ అనే నినాదంతో సో 20వ బయో ఏషియా సదస్సు అనేది మనకు హైదరాబాద్ వేదిక జరుగుతున్నాయి. సో దీనిలో మనకు తొలిసారిగా యాపిల్ సంస్థ అయితే పాల్గొనబోతున్నట్టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు గత ఏడాది జరిగినటువంటి సదస్సుకు భాగస్వామ్య దేశంగా స్విట్జర్లాండ్ అయితే ఉంది. ఈసారి వచ్చేసి భాగస్వామ్య దేశంగా యూకే వ్యవహరించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 గుర్తుంచుకోండి, భాగస్వామ్య దేశం అండ్ ఎన్నోవ బయో ఏషియా సదస్సు, అదేవిధంగా ఇక్కడ మొట్టమొదటిసారిగా మనకు యాపిల్ సంస్థ కూడా పాల్గొనబోతుంది. అండ్ దాంతో పాటుగా దీని యొక్క నినాదం ఏంటిది అడ్వాన్సింగ్ ఫర్ వన్ అనేటువంటి నినాదంతో ఇది మనకు ఫిబ్రవరి 24 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ విషయం అయితే భవానీకి స్వర్ణం అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు జాతీయ సీనియర్ బదిరుల ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందినటువంటి భవానీ కేడియా టెన్నిస్ విభాగంలో స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది. సో ఈ పోటీలు వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో ఈ పోటీలు అయితే జరిగాయి. సో ఇక్కడ ఎక్కడ జరిగాయని గుర్తుంచుకోండి. ఇక్కడ బదిరులు అంటే అందులకు సంబంధించినటువంటి గేమ్స్ ఇవి. సో దీనిలో మనకు తెలంగాణకు సంబంధించినటువంటి భవానీ అనేటువంటి పర్సన్ సో మనకు టెన్నిస్ విభాగంలో స్వర్ణ పథకం అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.